హాయ్ అండి. నడుము లూజ్ అనేది 10 ఇంచెస్ అని వచ్చింది కదా! 1.25 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 11.25 ఇంచుల కింద ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది ఖర్చు గురించి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలి. పైన ఖర్చు పట్టుకుని కింద డాట్ ఉంటది కదా! దాన్ని ఈ విధంగా పట్టుకున్నామంటే గనక మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది. కింద ఒక పావు ఇంచ్ లేకపోతే హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి పైన ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నామంటే గనక మనకి కరెక్ట్‌గా బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది. అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజు ఎడ్జెస్ ఉంటది కదా! బ్యాక్ పార్ట్ ఉంటది కదా! అటువైపునే చూసుకోవాలి. మనం ఏది మార్కింగ్ చేసుకున్నా గానీ కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకుని మనకి కుట్టు ఉంటుంది కదా! ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుని దాన్ని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండీ! అందుకని నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. కింద వైపున కూడా 6 ఇంచెస్‌కి అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.